తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వేములవాడ రాజన్న గోశాలలో వారం రోజుల వ్యవధిలో 14 కోడలు మృత్యువాత పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీ9 వరుస కథనాల నేపథ్యంలో తిప్పాపూర్లోని గోశాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వెటర్నరీ వైద్య బృందం ఆధ్వర్యంలో గోవులకు చికిత్స అందిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోవుల మృతిపై నివేదిక అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు కలెక్టర్. మెయిన్గా ఏంటంటే వాటికి మెయింటెనెన్స్ లోపం జరుగుతుంది. అక్కడ డాక్టర్స్ సదుపాయం లేక పర్మనెంట్ డాక్టర్ ఉండాలని చెప్పేసి పలుమార్లు కోరడం జరిగింది. దీని కెపాసిటీ కంటే ఎక్కువ ఇక్కడ కోడలు అకామిడేషన్ అవ్వడం వల్ల గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ప్లేస్ లేక అన్నీ ఒకటే దగ్గర అయ్యి ఓవర్ క్రౌడింగ్ అవ్వడం వల్ల చిన్నవి కింద తొక్కిసలాట్ అయిపోయి ఆ విధంగా అవి సిక్ అయిపోయి చనిపోవడం జరిగింది. నిన్న 6 కోడలు, ఈరోజు 5 కోడలు చనిపోవడం జరిగింది. మరి ఎంతో బాధాకరమైన విషయం. మరి దీనికి పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. భక్తులు మొక్కుగా సమర్పించుకున్న కోడెలను సంరక్షించాల్సిన బాధ్యత ఆలయ అధికారులదే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా, సంఖ్య పెరుగుతూ ఉంటుంది, దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పడేసుకోవాలి. మేము గదే గిరిగీసుకొని కూర్చుంటామని కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోవుల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకునే బాధ్యత అధికారులు. ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా గదే కారణం చెప్తే తప్పది, అదే కారణం చెప్పి టైంపాస్ చేస్తే తప్పది. కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో గోశాలల సంరక్షణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కనీసం 50 ఎకరాల విస్తీర్ణం ఉండేలా వెటర్నరీ అగ్రికల్చర్ వర్సిటీ ఆలయ భూముల్లో గోశాలను ఏర్పాటు చేయాలన్నారు. పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, టీవీ9 వరుస కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరోవైపు సీఎం కూడా దీనిపై సమీక్ష నిర్వహించారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే వేములవాడ మండలం తిప్పాపూర్ గోశాలలో ఈ 2 రోజుల వ్యవధిలోనే 14 కోడలు చనిపోయిన నేపథ్యంలో మనం 2 రోజుల నుంచి కూడా టీవీ9లో వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో అధికారులు కూడా స్పందించారు, జిల్లా కలెక్టర్ స్పందించారు, అక్కడికి చేరుకున్నారు, వెంటనే కూడా వైద్య బృందాన్ని పంపించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఎందుకంటే ఇక్కడ కేవలం 450 కెపాసిటీ ఉన్న గోశాల ఉంది, ఖచ్చితంగా దీన్ని పెంచాలి. ఎందుకంటే అందులో 1200 కోళ్ళని దీని కారణంగా చనిపోతున్నట్టు కూడా అధికారులు ఒక నివేదికను కూడా తయారు చేశారు. రేపు నివేదిక ఇవ్వాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందే ఎండమెంట్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే వయసుల వారీగా అంటే కొన్ని చిన్నపిల్లలు పెద్ద అన్ని కలిపి ఒకే దగ్గర ఉన్న నేపథ్యంలో వైరస్ వేగంగా విస్తరిస్తుంది. కొంత వృద్ధాప్తంతో బాధపడుతున్న ఈ కోడల్ని వేరే ప్రాంతంలో కట్టేయాలి, అంటే అన్ని కాకుండా కొంత వేరువేరుగా కట్టేయాలంటే కూడా ఎండమెంట్ అధికారులకైతే సూచించారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మరణాలు ఉండవు, మంచి చర్యలు కూడా తీసుకుంటాం అని చెప్పేసి అధికారులు భరోసా ఇచ్చారు. ఎప్పుడైతే టీవీ9లో వరుసగా మనం కథనాలు ప్రసారం చేసినప్పుడు వెంటనే అధికారులు స్పందించారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో కోడలు చనిపోతున్నాయి. అంటే ఈ 6 నెలల వ్యవధిలో సుమారుగా 22 వరకు కోడలు చనిపోయాయి. చాలామంది భక్తులు ఎంతో భక్తిభావంతో కూడా స్వామివారికి కోడలు ఇస్తారు, కానీ కోడలు సంరక్షణ విషయంలో అధికారులు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. కానీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక కోడె కూడా చనిపోకూడదు. ఏమైనా కూడా అనారోగ్యానికి గురైతే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే అక్కడ వెటర్నరీ డాక్టర్లు తక్కువ ఉన్నారు, కేవలం 2 మాత్రమే ఉన్నారు, స్థలము తక్కువ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు నివేదిక తయారు చేసి రేపు జిల్లా కలెక్టర్కు సమర్పిస్తారు. ఈ విషయంలో అక్కడ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఎప్పుడైతే వర్షాకాలం సీజన్ చేంజ్ అయిన నేపథ్యంలో వర్షాకాలంలో చనిపోతున్నాయి. ఎందుకంటే వైరస్ వేగంగా విస్తరిస్తుంది, అక్కడ బురదమయంగా మారిపోతుంది. మొన్న కురిసిన భారీ వర్షం గడ్డి మొత్తం కూడా తడిసిపోయింది, తడిసిపోయిన గడ్డిని కోడలు తిన్నాయి. దీంతో అస్వస్థకు గురైనట్టు కూడా చనిపోయడం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా సీరియస్గా తీసుకుంది. ఇక్కడ నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం వహిస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ సంస్థలు కూడా ప్రభుత్వ తీరుపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క కోడె కూడా చనిపోకూడదు, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి. ఎందుకంటే ప్రతి ఏటా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. కేవలం 2-3 రోజులు హడావుడి చేసి మళ్ళీ చేతులు దులుపుకుంటారు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు జిల్లా కలెక్టర్, ఎండమెంట్ అధికారులు, ప్రభుత్వం సీరియస్గా అయితే ఉంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో వేములవాడ మండలం తిప్పాపూర్ గోశాల ఒక్క కోడె కూడా చనిపోకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. రైట్ సంపత్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.